అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ 51. ఇక బయటకు వచ్చి హర్ష ఆఫీస్కి వెళ్దామని చూస్తుండగా, రా అంజలి, ఆఫీస్కి నేను తీసుకెళ్తాను అని పిలిచాడు అర్జున్. నేను రాను, నేను ఆటోలో వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్తుండగా చిటికేశాడు. తల తిప్పి చూసింది. నువ్వు ఈ మాన్షన్ దాటి బయటకి వెళ్ళాలని ధైర్యం చేయాలనుకుంటున్నావా అనగానే కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉంది. అర్థం కానట్లు, ఈ ఫ్యామిలీలో ఉన్న మనుషులు సెక్యూరిటీని కాదని బయటకి అడుగు పెట్టలేరంజు అనగానే, ఎందుకు పెట్టలేరు? ఆ రైట్స్ ఈ బాటియా కింగ్ ఇంకా ఎవరికి ఇవ్వలేదు కాబట్టి అనగానే వియర్డ్గా చూసింది అతన్ని. ఇంకా నమ్మట్లేదా? అయితే ఒకసారి ట్రై చేయి. సెక్యూరిటీని దాటుకొని ఎలా వెళ్తావో నేను చూస్తాను అంటున్న అర్జున్ మాటలకి అతని మీద పంతంతోనైనా వెళ్ళాలని నిర్ణయించుకొని అక్కడి నుండి గేటు వరకు నడుస్తున్న అంజలిని చూసి, ఆప్ కహా జా రహా హే మేడం అన్నారు సెక్యూరిటీ. హర్ష సార్ ఆఫీస్కి వెళ్ళాలి అనింది. అర్జున్ అంటూ పిలిచారు సెక్యూరిటీ. ఆల్రెడీ కార్లో కూర్చున్న అర్జున్ కార్ని తీసుకొచ్చి అంజలి ముందు ఆపాడు. వెళ్ళండి మేడం అన్నారు సెక్యూరిటీ. నేను ఆటోలో వెళ్తాను. అయ్యో, అలా వెళ్ళకూడదు మేడం, నేను వెళ్తాను అంటూ అరిచింది. ఆమె అలా ప్రవర్తిస్తుంటే వింతగా చూస్తూ ఉన్నారు. ఒంటరిగా పంపిస్తే వాళ్ళ జాబులు ఊడుతాయని వాళ్లకు తెలుసు కాబట్టి పంపించడానికి ఒప్పుకోవట్లేదు. ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఒంటరిగా పంపిస్తే మా జాబులు పోతాయి అని వేడుకోలుగా అనగానే, అన్యాయంగా వాళ్ళ జాబులు పోవడం నచ్చక ఇక వెళ్ళి అర్జున్ కారులో కూర్చుంది అంజు. కార్ని స్టార్ట్ చేసి కొంత దూరం పోనిచ్చాడు. ఇక సడన్గా కార్ ఆపాడు. ఎందుకు ఆపాడా అని అతన్ని చూసింది అంజు. ముందుకురా అంజలి. యజమాని వెనక సీట్లో కూర్చుంటుంది, డ్రైవర్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. ఎక్కువ మాట్లాడకుండా తీసుకెళ్లి మా ఆయన ఆఫీస్లో దించు అని పొగరుగా చెప్పింది. ఆమె మాటలకి నొసలు చిట్లిస్తూ మర్యాదగా ముందుకొచ్చి కూర్చో, లేకపోతే నీకు 4 రోజుల టైంని వెనక్కి తీసుకొని ఇప్పుడే నిన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోగలను. ఏంటి, బెదిరిస్తున్నావా? లేదు అంజలి, హెచ్చరిస్తున్నాను. నీ బెదిరింపులకు ఇక్కడ ఎవడు భయపడడు. నేను ఎక్కడ కూర్చొని కానీ ఆఫీస్కి తీసుకెళ్ళిక అనగానే ఈవిల్ స్మైల్తో కార్ని స్టార్ట్ చేశాడు. నీకు చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం అంటూ కార్ని డ్రైవ్ చేస్తుంటే వీడు ఏం చేస్తాడా అని కాస్త లోపల భయం ఉన్నా బయటకి ధైర్యం నటిస్తూ కూర్చుంది అంజు. కార్ హర్ష ఆఫీస్ వైపు కాకుండా వేరే రూట్లో నుండి వెళ్తుంటే, ఏయ్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటూ అరిచింది. చెప్పాను కదా నిన్నిప్పుడు ఇక్కడి నుండి తీసుకెళ్తాను అని. నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు కదా అంటున్న అర్జున్ మాటలకి, మర్యాదగా కారాపు, లేకపోతే ఇప్పుడే నీ గురించి హర్ష సరికి చెబుతాను అంటూ మొబైల్ని చూస్తుంది. కానీ వచ్చేటప్పుడు మొబైల్ తీసుకోకుండానే వచ్చింది అని గుర్తొచ్చి షట్ అనుకుంటూ, సరే ముందు కూర్చుంటాను, కారాపు అని అరవగానే కన్నింగ్ స్మైల్తో కారాపాడు. ఇక ఏం చేయలేక వచ్చి ముందు కూర్చుంటుంది అంజు. అదే స్మైల్తో కార్ స్టార్ట్ చేశాడు అర్జున్. ఎందుకు మొండిగా ప్రవర్తిస్తావు? నువ్వు ఎంత మొండిగా చేసినా నిన్ను నేను తీసుకెళ్లడం గ్యారంటీ. నా ఇష్టంతో పని లేకుండా అలా ఎలా తీసుకెళ్తావు? ఎందుకంటే నాకిష్టం ఉంది కాబట్టి. మరి నిన్ను ప్రేమిస్తున్న దివ్య పరిస్థితి ఏంటి? నాకు నువ్వు మాత్రమే కావాలంజు, తను కాదు. ఛీ, ఒకరి భార్యని కావాలనుకోవడం సిగ్గుగా అనిపించట్లేదా? ఆల్రెడీ చెప్పాను కదా అంజు, హర్ష సార్ నిన్ను పెళ్లి చేసుకోక ముందే నేను నిన్ను ప్రేమించాను అని. నువ్వు నన్ను ప్రేమించడమేంటి? నిన్ను చూసిందే నా పెళ్లి మండపంలో అనింది విసుగ్గా. కానీ నేను మాత్రం నా కాలేజ్ డేస్ నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాను అనగానే ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంది. అవునంజు, నేను కూడా నీ కాలేజ్లోనే చదివాను. అప్పటి నుండి నిన్ను లవ్ చేస్తున్నాను. మరి అప్పుడే పెళ్లి చేసుకోలేకపోయావా? ఒకరికి భార్య అయిన తర్వాత గుర్తొచ్చిందా అనింది రెచ్చగొడుతూ. చెప్పాను కదా అంజలి, నా లైఫ్ నా చేతిలో లేదని. ఎప్పుడైతే ఈ బాటియా మాన్షన్లోకి వచ్చానో అప్పుడే నా జీవితం తలకిందులుగా మారిపోయింది. ఎవ్రీథింగ్ హర్షవర్ధన్ బాటియా చెప్పినట్లు చేయాలి. నాకంటూ సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు లేదు నా లైఫ్ మీద కూడా. అందుకే నేను నీ దరి చేరలేకపోయాను అంటున్న అతని మాటలకి అడ్డుకట్ట వేస్తూ ఆపు అన్నట్లు చెయ్యి అడ్డు పెట్టింది అంజలి. ఆమె అలా చూపించగానే ఎక్కల్లేని అసహనం అతనిలో. అంత ధైర్యం లేనప్పుడు ప్రేమించడం దండగా. అండ్ వన్ మోర్ థింగ్, నన్ను పెళ్లి కాకముందే నువ్వు ప్రేమించాను అన్నావు కదా, అది తప్పు. నీకంటే ముందే నా భర్త హర్షవర్ధన్ భాటియా నన్ను ప్రేమించాడు. స్కూల్లో ఉన్నప్పటి నుండే.
ఈ విషయం తెలియక నీ ఇష్టానికి నువ్వు ఊహించేసుకుంటే సరిపోతుందా? నన్ను మా ఆయన ఆఫీస్ దగ్గర దింపేయి అనింది డ్రైవర్లా ట్రీట్ చేస్తూ. ఆమె అంత పొగరు చూపిస్తుంటే అర్జున్కి నచ్చడం లేదు. నేను తీసుకెళ్ళను, ఏం చేస్తావు అన్నాడు యాటిట్యూడ్గా. నీకు బాడీ ఎదిగింది కానీ బుర్ర ఎదగలేదని ఇప్పుడే తెలుస్తోంది. నువ్వు నా భర్త దగ్గర ఇన్నేళ్లుగా ఉంటున్నావు. నన్ను ఎత్తుకెళ్ళిన మరుక్షణం నువ్వు బ్రతికుంటావని అనుకుంటున్నావా? ఒకసారి నీ ఫ్యూచర్ ఆలోచించుకో అనగానే చిటికేశాడు అర్జున్. హలో అంజు బేబీ, ఆ బాటియా గురించి నాకే చెబుతున్నావా? చెప్పాను కదా నా ప్రాణాల మీద నాకు తీపి లేదని. తీసుకెళ్తే నీతో పాటు హ్యాపీగా ఉంటాను, లేకపోతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. దేనికైనా రెడీ. నా ప్రాణాలు పోతాయన్న భయంతో నిన్ను వదిలేయలేను. అంతలో అర్జున్ మొబైల్ రింగ్ అవుతుంటే కార్ డాష్బోర్డ్లో ఉన్న మొబైల్ తీసుకొని స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతుంటే విసుగ్గా చూస్తూ లిఫ్ట్ చేశాడు. ఓకే సార్ అన్నాడు. అంతే. ఇక కార్ని వెంటనే హర్ష ఆఫీస్ వైపు తిప్పాడు అర్జున్. అప్పుడొచ్చింది అంజలి పెదవులపై గర్వపు నవ్వొకటి. ఆమె అలా నవ్వుతుంటే, ఈ నవ్వు ఎన్నో రోజులు ఉండదులే బేబీ. నీ ఫ్యామిలీని ఒకేసారి లేపేయడం కోసం ఒక పెద్ద అణుబాంబుని రెడీ చేయించాను. దాన్ని ఆపరేట్ చేసే రిమోట్ నా దగ్గర మాత్రమే ఉంటుంది. ఏ క్షణానైనా పేలిపోవచ్చు అంటున్న అర్జున్ మాటలకి భూమి స్తంభించినట్లు అనిపించింది ఒక్కసారిగా. ఆమె ముందు చిటికేసి, ఇప్పటి వరకున్న ధైర్యం ఎక్కడికి పోయింది అన్నాడు. అసలు నువ్వు మనిషివా రాక్షసునివా? మనుషులను అలా ఎలా చంపాలనుకుంటారు? ఇన్ని రోజులుగా నీ మీద కోపం మాత్రమే ఉండేది. ఇప్పుడు చూస్తుంటే అసహ్యం వేస్తోంది. నువ్వు ఎలాగైనా అసహించుకో అంజు. 4 రోజులు ఉన్నాయి. 4 రోజుల్లో ఏదో ఒక డిసిజన్ తీసుకో. నువ్వు నాతో వస్తే నీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది, లేదు అంటే అనంత వాయువుల్లో కలిసిపోతుంది. ఇప్పుడు ఈ విషయాన్ని నీ మొగుడికి చెప్పావనుకో అంటూ అతని చేతిలో ఉన్న టైం బాంబ్ రిమోట్ని చూపించి ఓ రాక్షస నవ్వు నవ్వుతాడు అర్జున్. అతడిని చూస్తున్న అంజలి కళ్ళు ఎర్రగా మారాయి. మనుషులు వాళ్లకు నచ్చిన దానికోసం ఎంతకైనా దిగజారుతారని ఇప్పుడే తెలిసింది. ఛీ, అయినా తప్పు నీది కాదులే, నా భర్తది. విషపురుగు అని తెలియక పాపం పాలు పోసి పెంచుతున్నాడు. అది ఎప్పటికైనా కాటేస్తుందని నిన్ను చూశాకే అర్థమవుతుంది. గుర్తుపెట్టుకో అర్జున్, నిన్ను నా భర్త సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకున్నాడు. ఆ విశ్వాసం కూడా లేకుండా నీ విషాన్ని చిమ్ముతున్నావు. నువ్వు నీ తప్పు తెలుసుకున్న నాడు అందరినీ దూరం చేసుకుంటావు. అప్పటికి అన్ని పరిస్థితులు చేజారిపోతాయి. గుర్తుపెట్టుకో. మళ్ళీ నీ లైఫ్ తిరిగి రావాలన్నా వెనక్కి రాదు అని చెప్పి ఆఫీస్ రావడంతో విసురుగా కార్ దిగి లోపలికెళ్ళిపోయింది అంజు. ఇంత బెదిరిస్తున్న ఆమె ఫేస్లో భయం లేకపోగా పైగా తననే వార్న్ చేస్తుందని కోపంతో స్టీరింగ్ మీద ఒక కిక్ ఇచ్చాడు అర్జున్. ఆల్రెడీ చూసిన ఆఫీస్నే కాబట్టి హర్ష ఛాంబర్కి సరాసరి వెళ్ళిపోయింది అంజు. మేడం వస్తుందని ఆఫీస్ స్టాఫ్ అంతా స్మైల్ ఇచ్చి విష్ చేశారు. తన స్వచ్ఛమైన నవ్వుని రిటర్న్గా ఇస్తూ హర్ష ఛాంబర్కి వచ్చింది అంజలి. బాబు అక్కడ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ రూమ్ మొత్తం వెతికింది. పర్సనల్ రూమ్లో కూడా చూసింది, అక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ బయటకు వచ్చి మేనేజర్ క్యాబిన్కి వెళ్ళి, హర్ష సార్ ఎక్కడికి వెళ్ళారు అలెక్స్ భయ్య? సార్ ఇప్పుడే వస్తారు, మీరు కూర్చోండి మేడం. చిన్న మీటింగ్ ఉంది, అటెండ్ అయ్యారు. మిమ్మల్ని రిలాక్స్ అవ్వమని చెప్పారు. మీరు సార్ ఛాంబర్కి వెళ్ళండి అని చెప్పగానే నేను వస్తున్నట్లు తనకి ఎలా తెలుసు అనుకుంది అంజు. ఇక అతను చెప్పినట్లుగానే హర్ష ఛాంబర్కి వెళ్ళి హర్ష కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఇక ఎంతకీ రాకపోవడంతో బోర్ కొడుతుందని ఎదురుగా ఉన్న మాక్ బుక్ తీసుకొని స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ గురించి సెర్చ్ చేస్తూ ఇక అలసిపోయి నిద్రలోకి జారుకుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.